అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా మారిన పార్టీని తిరిగి పట్టాలెక్కించడం, పార్టీ శ్రేణుల్లో భరోసా నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్లు అమలు చేయాలని కమలం అధిష్టానం నిర్ణయించింది. టార్గెట్ 100తో దూకుడు చూపించాలనుకుంటుంది. కేసీఆర్ సర్కార్పై బీజేపీ ఫోకస్. 100 రోజుల ప్లాన్కు కసరత్తు. నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తున్న కిషన్ రెడ్డి. టార్గెట్ 100ని సక్సెస్ చేయాలని వ్యూహాలు. బీఆర్ఎస్ పథకాల అమలుపై యారా. దళిత బంధులో ఎవరికి లబ్ధి జరిగిందని యారా. కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపణలు. మోదీ అమిత్ షాతో సభలు పెట్టాలని నిర్ణయం. తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో వెనుకబడ్డట్లు కనిపిస్తున్న బీజేపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 3 లేదా 4 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆలోపే స్పీడ్ పెంచాలని కమలం అధిష్టానం డిసైడ్ అయింది. అందుకు 100 రోజుల ప్లాన్తో పార్టీకి పునరుత్తేజం తేవాలని చూస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ 100 రోజుల కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి యాక్షన్ 100పై సమావేశమయ్యారు. టార్గెట్ 100 రోజులపై నేతలకు అధినేత కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తి వివరాల్ని సేకరించి ప్రజల ముందు ఉంచనుంది. ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యాల్ని కూడా తెరమీదకు తీసుకురానుంది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా బీజేపీ సమీక్ష జరిపి ప్రభుత్వాన్ని ఎండగట్టనుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఇండ్ల గురించి స్థానికులకు వివరించడం, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించడం చేయనుంది. దళిత బంధు పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది బీజేపీ. పథకానికి ఎంపికైన వాళ్ళెవరు, అసలైన లబ్ధిదారులు ఎవరు, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, పథకం అమలులో లోపాలు వంటి అంశాల్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. బీజేపీ చేయబోయే పోరాటంపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వివరించారు. 100 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో విస్తారంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గతంలోనే బండి సంజయ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ లాగే తెలంగాణలో ప్రతి నెల టిఫిన్ బైఠక్స్ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని వర్గాల వారితో సమావేశమవ్వనున్నట్లు తెలిపారు. దళితవాడల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడి సమస్యలపై అధ్యయనం చేయబోతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు తెలంగాణలో భారీ సభలు ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో వేరువేరుగా సభలు ర్యాలీలు నిర్వహించనుంది. 17 లోక్సభ స్థానాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలనుకుంటోంది బీజేపీ. ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షా ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఇప్పటికే నిర్వహించిన సభలకు మంచి స్పందన వస్తోందని, తెలంగాణ ప్రజలు మోదీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్ణాటకలో హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రజల మేనిఫెస్టోతో ముందుకొస్తుందని వివరించారు. తెలంగాణలో బీజేపీని ఎలా అధికారంలోకి తేవాలి అనే అంశంపై సమీక్ష జరిగిన రోజే పార్టీ ఆఫీసులో గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ఈటల, బండి సంజయ్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా బండి వర్గం పోస్టులు పెడుతోందని ఈటల వర్గీయులు ఆరోపించారు. దీనికి బండి వర్గం కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూషణకు ప్రయత్నించాయి. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రశాంత్తో ఈటల, కిషన్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. చివరకు కొందరు నేతలు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ అంశంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఈటల వర్గీయులు ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఏది ఏమైనా కమలం నేతలంతా ఈ 100 రోజుల ప్లాన్ను సక్సెస్ చేసేందుకు ఏకమవుతున్నారు. కేసీఆర్ సర్కార్ని గద్దెదించేందుకు ఏది ఏమైనా ఈ ఉన్న 4 నెలలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.